యా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతిరూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యదోదరే తత్ప్రసాదాత్ జగదృష్టం మాతుర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ అభూత కల్పనలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది గోచార ఫలితాలు మాత్రమే. దీని మీద మీ జాతకాన్ని ఎవరి జాతకాన్ని కూడా గోచారం నిర్దేశించజాలదు. కొంతవరకు ఇండికేట్ చేస్తుంది, తెలియజేస్తుంది, అంతవరకే. అది ఎంతవరకు అంటే 10 నుంచి 15% మాత్రమే. అది నిష్ణాతులైన వారు చెబితే. మిగతాదంతా కూడా మన వ్యక్తిగత జాతకము. ఎవరి వ్యక్తిగత జాతకం, ఏ డేట్లో పుట్టారు, ఏ టైంలో పుట్టారు, ఏ ఊరిలో పుట్టారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అది 100% ఇది ఒక 15 వేసుకోండి. 75, 80, 90 ఇంకా 100కి 100 పాళ్ళు కావాలంటే బ్రహ్మదేవుడు తప్పితే మరి ఎవ్వరూ కూడా దాన్ని కరెక్ట్గా చెప్పలేరు. కాబట్టి దీని గురించి ఊరికే కంగారు పడిపోక్కర్లేదు. 4 గ్రహాలు ఎక్కువగా ఉన్నాయని సంతోషపడవలసిన పని లేదు. అందుచేత ఇంకోటి ఏంటంటే నేను ఇందులో మిమ్మల్ని భయపెట్టేసి ఏదో చేసేయాలి, జపాలు పెట్టేయాలి అని అటువంటి ఏవో ఆలోచనలు కానీ దుష్టాలోచనలు కానీ లేదు. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం మీకేదో ఒక లేడీ వచ్చేస్తుంది, 10 కోట్లు వచ్చేస్తాయి ఈ సంవత్సరంలో, నాది గ్యారంటీ, రాసి పెట్టుకో, ఇలాంటి మాటలు ఎక్కడా శాస్త్రంలో ఏ శాస్త్రకారుడు చెప్పలేదు. నేను చెప్పను. మీరు అది చెప్పేవారు చెప్తారు. వారికి ఎక్కడో ఏదో ఆధారం ఉండి ఉండొచ్చు అని అనుకుంటాను. అయితే మా దగ్గర అయితే అది లేదు. నాకు తెలిసినంత వరకు లేదు ఎక్కడా కూడా. ఒకవేళ ఉందేమో తెలియదు పూర్తిగా. 100కి 100 పాళ్ళు పూర్తిగా 199% నాకు తెలిసినంత వరకు ఎక్కడా ఏ విధమైనటువంటి ఈ గ్యారంటీలు రాసి పెట్టుకోవడాలు ఇవేమీ లేవు. తులారాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ తులారాశి వారికి 5వ స్థానమైనటువంటి కుంభంలో రాహువు నెలంతా పూర్తిగాను, బుధుడు 9వ తారీఖు వరకు, కుజుడు 2 రోజులు మాత్రము సంచారం చేస్తూ ఉన్నారు పంచమ స్థానంలో. ఈ పంచమ స్థానంలో సంచారం చేసేటటువంటి రాహువు, బుధుడు, కుజుడు కూడా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తారు. అంటే వాళ్ళు చదువులో అశ్రద్ధ, ఆటల మీద శ్రద్ధ పెరగటం, చెడు స్నేహాలు చేయటం, గాయాలు తగిలించుకోవటం ఇత్యాది అన్నీ కూడా సంతానం మీద దుష్ప్రభావాలు చూపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఈ నెలంతా కూడా తులారాశి వారు సంతానం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళకి చదువు విషయంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. ఆటల విషయంలో కొంచెం దగ్గరుండి ఆడిస్తే మరి మంచిది. చిన్నపిల్లలు కాబట్టి పెద్దవాళ్ళైతే మరి వాళ్ళకి కొంచెం చెప్పాలి అర్థమయ్యేటట్టుగా, గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 5వ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు కూడా సంతానానికి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తున్నాయి. రాహువు, బుధుడు, కుజుడు కూడా. ఇక 6వ స్థానంలో శని భగవానుడు నెలంతా ఉంటాడు. కాబట్టి ఆయన పూర్తి శుభ ఫలితాలే ఇస్తూ ఉంటాడు. ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగే అప్పులుంటే తీరిపోతాయి. అప్పు కావాలంటే పుడుతుంది. ఆ డబ్బుని మీరు సద్వినియోగం కూడా చేసుకోవచ్చు. ఈ విధమైన ఫలితాలని శని భగవానుడు ఇస్తున్నాడు. రవి 14 రోజులు ఉంటారు. ఆ రవి కూడా మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. అలాగే కుజుడు కూడా 2 రోజులు తక్కువగా, ఆయన కూడా 6వ స్థానంలోనే ఉన్నారు. అలాగే బుధుడు కూడా నెలంతా అంటే 9వ తారీఖు వరకు మనకి 5వ స్థానంలో ఉన్నారు. కాబట్టి బుధుడు నెల చివరి వరకు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి ఆ 10వ తారీఖు నుంచి ఆయన కూడా 6వ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు కూడా పోటీపడి శుభాన్ని కలగజేస్తూ ఉన్నాయి తులారాశి వారికి. అంచేత ఈ నెలంతా కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలన్నీ మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కానివ్వండి,
అరే డబ్బులకు లోటు ఉండదండి అసలు. ఎందుకంటే అప్పులను తీర్చేయగలుగుతాం. లేదా అప్పు కావాలి పుడుతుంది. అంటే మొత్తమే తీర్చేయగలము, తీర్చేయాల్సినవి ఉంటే అది తీర్చేయగలుగుతాం. కావాలంటే అది పుడుతోంది. అంటే డబ్బులకైతే మీకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఈ తులారాశి వారికి. ఇకపోతే 7వ స్థానంలో రవి ఒక 15 రోజుల పాటు 6వ స్థానం నుంచి 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే శుక్ర భగవానుడు కూడా 1వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఆయన కూడా 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ సూర్య భగవానుడు కానీ శుక్రుడు కానీ శుభ ఫలితములను ఇవ్వజాలరు. భార్యాభర్తల మధ్య గొడవ, అలాగే జాయింట్ వ్యాపారం మీద చేసేటటువంటి వారి మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంది. అలాగే ఈ శుక్రుడు 19వ తారీఖు వరకు మాత్రమే ఇక్కడ కనబడుతున్నారు. ఆ తదుపరి ఆయన 20వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అష్టమ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు గోచార రీత్యా 2 గ్రహాలు. ఒకటి శుక్రుడు అయితే 2 బుధుడు. ఇక్కడ మీకు 8వ స్థానం అంటే ఆయుస్థానం. మిగతా గ్రహాలన్నీ చెడే చేస్తాయి. కానీ ఇక్కడ శుక్రుడు కూడా మీకు మంచి వార్తలు, ఎవరో సపోజ్ ఉదాహరణకి ఎవరో అనారోగ్యంతో చాలా బాధపడుతున్నారు, ఈవేళ రేపా అన్నట్టుగా ఉన్నారు చూసారా, అటువంటి వారికి ఆపద నుంచి బయటపడ్డారు అనేటువంటి శుభవార్త వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఈ కొన్ని చోట్ల మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మనకు శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా మిత్రులుగా అవుతారు. ఎందుకని శుక్రుడు 8వ స్థానంలో ఉన్న కారణంగా. ఇకపోతే భాగ్యస్థానంలో గురువు చెప్పాల్సిన పనే ఉందండి. భాగ్యస్థానంలో గురువు అంటే అన్ని విషయాల్లో, తండ్రి గారు ఆరోగ్య విషయంలో కానివ్వండి, దాన ధర్మాలు కానివ్వండి, గుళ్ళు గోపురాలు తిరగడం కానివ్వండి, భావాద్భావం పిల్లల విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లోనూ కూడా కొంతమంది అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెళ్లి కుదరటం కానీ పెళ్లి జరగటం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే పెళ్ళి అయిపోయి ఉందనుకోండి ఆల్రెడీ, వారికి మంచి మరింత అన్యోన్యత ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది సంతానార్థులు ఉంటారు, కొంతమంది పెళ్ళి ఇంకా పిల్లలు పుట్టలేదని ఎదురు చూస్తున్నవారు, వారికి కూడా సంతానం కలగడానికి మంచి అవకాశం కలుగుతుంటుంది భాగ్యస్థానంలో గురువు ఉండటం వలన. ఇకపోతే మీకు ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ కేతుగ్రహ సంచారం ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల దీనికి ధనానికి లోటు ఉండదు, కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో మీ యొక్క నైపుణ్యం స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఏ పని మొదలుపెట్టినా ముందుకు వెళ్తారు దిగ్విజయంగా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు ఇస్తూ ఉన్నాడు. అంచేత మీకు ఈ తులారాశి వారికి చెప్పాలంటే శని అనుకూలుడు, రవి పాక్షికంగా అనుకూలుడు, కుజుడు పూర్తిగా అనుకూలుడు, అలాగే బుధుడు కూడా పూర్తిగా అనుకూలుడే. అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 గ్రహాలు కూడా 3 గ్రహాలు పూర్తిగాను, రవి పాక్షికంగాను శుభగ్రహం, శుక్రుడు పూర్తిగా అంటే ఒక పాక్షికంగా శుక్రుడు కూడా 8వ స్థానంలో శుభఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ఇక గురువు, కేతువు, చాలా గ్రహాలు ఉన్నటువంటి 9 గ్రహాలు, ఇంచుమించుగా 6 గ్రహాలు మీకు పూర్తి శుభగ్రహాలుగా మనకి ఉన్న కారణంగా ఇంతవరకు చెప్పాలంటే తులారాశికి ఇన్ని గ్రహాల యొక్క శుభ ఫలితాలు ఎక్కడ మరి ఏ రాశిలో కనిపించటం లేదు. కాబట్టి తులారాశి వారికి చాలా బాగుందని చెప్పవచ్చు. ఏప్రిల్ నెలంతా కూడా ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా తులారాశి వారికి కలుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ 1-2 గ్రహాలైనా ఉంటాయి. ఇప్పుడు గ్రహాలు ఎన్ని అనుకూలత ఉన్నాయి, ఎన్ని ప్రతికూలత ఉన్నాయి అనే విషయాన్ని పక్కన పెట్టండి. ప్రతిరోజు మీరు నవగ్రహ మంత్రాలు, ఆ మంత్రాలు శ్లోకాలు, అవన్నీ స్తోత్రం అయితే స్తోత్రం, శ్లోకం అయితే శ్లోకం, బీజాక్షరం ఏదో తప్పకుండా చదువుకోండి. ఇది మీకు నిత్యము మీరు ప్రతిరోజు ఎలా అయితే పూజ చేసుకుంటారో అలాగే దాన్ని కూడా చదవండి. అలాగే ప్రతిరోజు అన్నం తింటున్నారు కదా, స్నానం చేస్తున్నారు కదా, అలాగే తినడంలో ఒక చిన్న అది కూడా ఒక చర్య అంతే. జీవితంలో నిత్యం జరిగే చర్య ఆ విధంగా కనుక తీసుకుని చేసినట్టయితే మనకి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు మరింత అనుకూలంగా మారుతాయి. ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క సాంద్రత తగ్గి మనకు శుభాలు చేకూరుస్తాయి. అంచేత తప్పకుండా ఆచరించండి, సర్వశుభాలు పొందండి. శుభం.